హలో! హాయ్! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం వచ్చేసి కష్టాలు. కష్టాల గురించి మాట్లాడాలంటేనే కష్టంగా ఉంటుంది. అసలు కష్టం అంటే ఏమిటి? కష్టం అంటే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎదురయ్యే క్లిష్టమైన పరిస్థితులనే కష్టం అని చెప్పవచ్చు. అంటే కుటుంబంలో కష్టం వచ్చింది అంటే నీవు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చే సమయం ఆసన్నమైంది అని అర్థం. కష్టాలు. ఆ మాట వినాలంటేనే భయపడే మాట కష్టం. అసలు జీవితంలో కష్టాలు అనేవి ఎందుకు వస్తాయి అని ప్రశ్నించుకుంటే, నిన్ను మానసికంగా, శారీరకంగా, భావోద్వేగపరంగా బలంగా మార్చేందుకు జీవితమే కొన్ని పరీక్షలు పెడుతుంది. ఆ పరీక్షల పేరే కష్టాలు. నీలో ఓర్పు, సహనం, నిబ్బరం, ధైర్యం కష్ట సమయాల్లోనే బయటపడతాయి. సుఖంగా ఉన్నప్పుడు నీ స్వభావం ఒకేలా ఉంటుంది. కష్ట సమయంలో అసలు నీ నిజమైన వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది. నీకొచ్చిన కష్ట సమయంలోనే నీ వారెవరో, పరాయి వారెవరో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎదుటివారి మనస్సులోని కుళ్ళు, కుతంత్రాలు తెలుసుకునే సమయం అది. కష్టం అనేది నీకు శిక్ష కాదు. నీ ఆత్మను పరిశుభ్రం చేసుకునేందుకు దేవుడు నీకిచ్చిన అవకాశం. ఈ టైంలోనే నీవెంత బలంగా ఉన్నావో నీకే తెలియదు. కానీ నీకొచ్చిన కష్టాలే నీలోని బలాన్ని బయటకు తెస్తాయి. జీవితంలో నీకు కావలసినంత ధైర్యం, పట్టుదల, నమ్మకం ఇవన్నీ కష్టాల ద్వారానే నీకు తెలిసి వస్తాయి. నీ జీవితంలో ఉన్న అవసరమైనవి, అనవసరమైన వాటిని వడబోసుకునే అవకాశాన్నిస్తాయి కష్టాలు. ఒక్కసారి వడబోసిన తర్వాత అనవసరమైన వాటిని నీ దరి చేరనీయకుండా జాగ్రత్త పడితే చాలు. ఎప్పుడూ సుఖంగా ఉండటం కన్నా కొన్ని కష్టాలు అనుభవించడం వల్ల నిజమైన ఆనందం విలువ అర్థమవుతోంది. అయినా ఒక సమస్యను ఎదుర్కొని దాన్ని గెలిచినప్పుడు వచ్చే సంతృప్తి అపురూపం. కష్టం వచ్చినప్పుడు అది నిన్ను జీవితమనే పరీక్షలో గెలిపించడానికి వచ్చిన పరీక్ష అని భావించు. సుఖంగా, ఆనందంగా ఉన్న సమయంలో అందరూ నీతోనే ఉంటారు. నీవు లేకపోతే కుదరదు అని అన్న వాళ్ళే నీ కష్టకాలంలో ఏ వరుసలో నిలబడి నిన్ను ఎగతాళి చేస్తుంటారో చూడాల్సిన సమయం అది. జీవితంలో అంతిమంగా మీకు మీరే తోడుగా ఉంటారు. కష్టాల ద్వారా మీపై మీరు నమ్మకాన్ని పెంచుకోవడం సాధ్యమవుతుంది. మీ బలం మీకు తెలియాలంటే కష్టాలు రావాలి. మీకు వచ్చిన కష్టమే మిమ్మల్ని జీవితం పట్ల నిజమైన అవగాహన కలిగిన వారిగా మారుస్తుంది. జీవితం అనేది సముద్రం లాంటిది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు అలజడి వస్తుంది. అలానే కష్టాలు కూడా జీవితంలో ఒక భాగం. కష్టాలను అధిగమించడం ద్వారా ఆత్మవిశ్వాసం, సహనం, తెలివి పెరుగుతాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. ప్రతి కష్టం ఒక పాఠం నేర్పుతుంది. కష్ట సమయాల్లో ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. కష్టాన్ని అనుభవంగా మార్చాలి. జీవితాన్ని మళ్ళీ కొత్తగా ప్రారంభించేందుకు కష్టాలు ఒక మంచి అవకాశం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.